ఈరోజు కార్తీక దీపం సీరియల్లో శౌర్య హోంవర్క్ చేసుకోకుండా ఉండడం చూసిన కాంచన శౌర్యని పిలిచి హోంవర్క్ చేసుకోమని చెప్తూ ఉంటుంది. ఇక శౌర్య అయితే నాకు చాలా డౌట్లు ఉన్నాయి, అవి నువ్వు చెప్పడం లేదు కదా, అందుకే నాన్న వచ్చిన తర్వాత నా డౌట్లు క్లారిఫై చేసుకొని నా హోంవర్క్ని కంప్లీట్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన అనసూయ అసలు నీకు ఏం డౌట్లు ఉన్నాయో చెప్పవే అని అంటూ ఉంటుంది. ఇక శౌర్య అయితే నీకు అసలు చదివే రాదు కదా, నువ్వేం డౌట్లు చెప్తావు అని అంటూ ఉంటుంది. ఇక అనసూయ చాలేవే తిప్పులాడి, ఏవో 4 అక్షరాలు నేర్చుకొని నాకే వంకలు పెడుతున్నావా అని అంటూ ఉంటుంది. ఇక శౌర్య అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు అని అంటూ ఉంటుంది. అడగవే, చిటికలో చెప్పేస్తాను అని అనసూయ అంటూ ఉంటుంది. ఇక శౌర్య అయితే తాబేలు కుందేలు పరుగు పందెం పోటీలో తాబేల ఎందుకు గెలుస్తుంది, కుందేలు ఎందుకు ఓడిపోతుందో సమాధానం చెప్పు అని అంటూ ఉంటుంది. ఇక అనసూయ కుందేలు పరుగు పందానికి ముందే కడుపు నిండా తినేసింది, కడుపు నిండా తిన్నాక 4 అడుగులు వేస్తే నాకే నిద్ర వస్తుంది, పాపం కుందేలుకి రాదా, అందుకే పందెం మధ్యలో నిద్రపోయింది, ఓడిపోయింది అని అంటూ ఉంటుంది. ఇక శౌర్య అయితే కాదు నానమ్మ తప్పు అని చెప్తూ ఉంటుంది. ఇక కాంచన అయితే మరి కుందేలు ఎందుకు ఓడిపోయింది నువ్వు చెప్పవే అని అంటుంటే నీకు తెలిస్తే నువ్వు చెప్పు నానమ్మ అని కాంచనని అడుగుతూ ఉంటుంది. ఇక కాంచన అయితే కుందేలుకి ఎలాగైనా గెలుస్తానన్న గర్వం ఎక్కువ, అందుకే ఓడిపోయింది అని చెప్తూ ఉంటుంది. ఇక శౌర్య అయితే కాదు నానమ్మ నువ్వు చెప్పింది కూడా తప్పే అని అంటూ ఉంటుంది. ఇక అనసూయ కాంచన అయితే మరి కుందేలు ఎందుకు ఓడిపోయింది నువ్వు చెప్పు అని తనని అడుగుతూ ఉంటారు. ఇక శౌర్య కుందేలు తాబేలు మంచి ఫ్రెండ్స్ అని అంటూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన శివనారాయణ శౌర్యతో కలిసి తను కూడా కుందేలు తాబేలు మంచి ఫ్రెండ్స్ కాబట్టి తన ఫ్రెండ్ ఓడిపోవడం ఇష్టం లేని కుందేలు తను ఓడిపోయి తన ఫ్రెండ్ తాబేలుని గెలిపించింది, గుడ్ ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు అలాగే ఉండాలి అంటూ ఇద్దరు కలిసి ఒకేసారి చెప్తూ ఉంటారు. కాంచన వాళ్ళింటికి శివనారాయణ జోష్న రావడంతో కాంచన చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నన్ను చూడ్డానికి మా నాన్న వచ్చాడు అని పొంగిపోతూ ఉంటుంది. ఇక శౌర్య కూడా చాలా సంతోషపడిపోతూ భలే టైంకి వచ్చావు ముద్దుల తాత, థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటుంది. ఇక శివనారాయణ కూడా నేను చెప్పిన కథ నీకు చాలా బాగా గుర్తుందే అని శౌర్యని మెచ్చుకుంటూ ఉంటాడు. అవును ముద్దుల తాత, నువ్వు చెప్పిన కథని నేను అందరికీ చెప్తున్నాను తెలుసా అని చెప్తూ ఉంటుంది. ఇక శివనారాయణ నేను మీ నాన్నమ్మతో మాట్లాడాలి, నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో అని శౌర్యతో చెప్తూ ఉంటాడు. ఇక శౌర్య అలాగే అని చెప్పి తను లోపలికి వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ కాంచనతో నిజానికి నువ్వు చెప్పినదే సరైన సమాధానం, కానీ పిల్లలు వినే కథల్లో అహంకారం పొగరు ఉండకూడదు, అందుకే నేను శౌర్యకి ఆ కథని మార్చి చెప్పాను. ఎప్పుడైనా కుందేలు తాబేలు కథ గుర్తుకొచ్చినప్పుడు స్నేహం కోసం త్యాగం చేసిన నీతే వాళ్ళకి గుర్తుకు రావాలి, అందుకే అలా చెప్పాను అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే కార్తీకు దీప ఇంటికి వస్తారు. ఇక శివనారాయణ చెప్పిందంతా విన్న కార్తీకు క్లాప్స్ కొడుతూ లోపలికి వస్తూ చాలా సూపర్గా చెప్పారు సార్ అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ను చూడగానే జోష్న శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.